హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోస్ రావడం చాలా లేట్ అవుతుంది. సో, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇక్కడ మా వారు నన్ను బయటికి తీసుకెళ్తున్నారు. అంటే నేను చాలా డేస్ అయింది కదా! పార్లర్‌కి వెళ్ళి ఐబ్రోస్ చేయించుకుంటాను అంటే తీసుకెళ్తున్నారనమాట. సో, ఇంకా పార్లర్‌కి వచ్చేసాము. ఇది మాకు తెలిసిన వాళ్ళదే అనమాట. అంటే క్లోజ్ రిలేటివ్స్ అంత కాదు, కానీ తెలిసిన వాళ్ళు. సో, ఇంకా వెళ్ళి ఐబ్రోస్ చేయించుకొని, ఫేషియల్ కూడా చేయించుకొని ఇంక మేము రిటర్న్ అయిపోయాము ఇంటికి. ఇంకా నేను నెక్స్ట్ డే కాలేజ్‌కి కూడా వెళ్ళిపోయాననమాట. ఇంకా అవి ఏమేమి రికార్డ్ చేయలేదు. ఇంకా కాలేజ్‌కి వచ్చాక ఇంకా మా ఫ్రెండ్ ఏమో చింతపండు పులిహోర చేయమందనమాట. సో, ఇంకా దానికి ప్రిపరేషన్స్ చేస్తున్నాను. ఇంకా చింతపండు పులిహోర ఎలా చేస్తారో అందరికీ తెలిసిందే కదా! మామూలుగా చింతపండు ఇది చేసుకున్న తర్వాత పేస్ట్ లాగా రైస్ కూడా పెట్టేసుకున్నాను ఒక పక్క. ఇంకా తర్వాత రైస్ కూల్ డౌన్ అయిపోయిన తర్వాత తాలింపు వేసుకొని అది మిక్స్ చేసేసుకోవడమే. సో, ఇంకా చాలా సింపుల్. కాకపోతే కొత్తలో చేస్తున్నప్పుడు కొంచెం పెద్ద ప్రాసెస్‌లా అనిపిస్తది. చూడ్డానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంది. చేసుకున్నాం కానీ చాలా బాగుందనమాట. మేము నైట్ చేసుకున్నాము. ఇంకా తర్వాత ఇది తినేసిన తర్వాత మా ఫ్రెండ్ ఎందుకో దానికి ఏమనిపించిందో తెలీదు, అలా రీల్స్ చూసుకొని డ్యాన్స్ చేసుకుంటుంది. నాకు ఇంకో క్లిప్ తీసి యాడ్ చేయాలనిపించింది. చాలా బాగా చేస్తుంది డ్యాన్స్. అది దానికి తెలీదు నేను తీస్తున్నట్టు. సో, ఇంకా తీసిన తర్వాత అది యాడ్ చేస్తాను. సో, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా జస్ట్ నార్మల్గా ముందు వాకిలి తుడిచేసి చిన్న ముగ్గు పెట్టేసుకుంటున్నాను. ఈ మధ్య ఎక్కువ ముగ్గులు వీడియోస్ కూడా పెట్టట్లేదు కదా! సో, ఇంకా మేము కాలేజ్కి కూడా స్టార్ట్ అయిపోయాము. ఇంకా కాలేజ్కి స్టార్ట్ అయిపోయిన తర్వాత కాలేజ్ చూసుకొని రిటర్న్ అయ్యాక నాకు ఎందుకో కోన్ పెట్టించుకోవాలనిపించింది. అంటే యాక్చువల్గా గోరింటాకు పెట్టించుకోవాలనిపించింది. కాకపోతే మేము ఉండే ఏరియాలో ఎక్కడుంటుందో మాకు తెలీదు. సో, ఇంకా మేము కోన్ తెచ్చుకొని కోన్‌తో అడ్జస్ట్ అయిపోయామన్నమాట. మా ఫ్రెండ్ పెడుతుంది. చాలా బాగా పెడుతుంది. మీరే చూడండి ఎలా ఉందో కమెంట్ కూడా చేయండి. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయాలి అనిపిస్తుంది. ఇంకా కోన్ ఎలా ఉందో కమెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. నేను వెంటనే తీసేసాను. అయినా సరే పర్వాలేదు, బాగానే పండింది. ఇది అంటే ఓపెన్ చేసి 3-4 డేస్ అయిపోయింది. సో, అందుకే ఇలా పండిందని నేను అనుకున్నాను. కాకపోతే వెంటనే తీసేయడం వల్ల ఇలా పండిందని మా ఫ్రెండ్స్. ఇంకా అలా డిబేట్ అయిన తర్వాత ఇప్పి చేసుకుందాం అనిపించింది. ఇంకా అందరం కలిసి ఇప్పి చేసుకొని తినేసాము. ఈరోజుకి డిన్నర్ అదే అనమాట. ఇంకా తర్వాత డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా 5 స్టార్ ఉంటే 5 స్టార్ కూడా తినేసాము. ఈ 5 స్టార్ క్లిప్ ఎప్పుడుదో ఇందులో యాడ్ చేశానమాట. సో, ఇంకా నెక్స్ట్ డే ఫ్రైడే. సో, ఇంకా మార్నింగే అన్ని పనులు అయిపోయాయి. క్లీనింగ్, పూజ అంతా అయిపోయింది. నేను అవన్నీ క్లిప్స్ తీయలేదు. యాక్చువల్గా పూజ చేసింది ఒకటే, ఇంకా క్లిప్ చిన్నది లాస్ట్లో యాడ్ చేశాను. ఈరోజు లంచ్ అయితే ఇంకా పొటాటో ఫ్రై, చారు, ఇంకా రైస్ అనమాట. చూడండి మా దేవుడు ఎలా ఉన్నాడో. చూసి ఎలా ఉన్నారో మీరు కూడా కమెంట్ చేయండి. సో, ఇంకా మీకు దేవుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, జస్ట్ వీడియో చిన్న మినీ బ్లాగ్లో తీసానమాట. చాలా చాలా క్లిప్స్ యాడ్ చేసి, అంటే ర్యాండమ్గా. సో, ఇంకా ముగ్గు కూడా ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ముగ్గు ఒకటి, కోన్ ఒకటి ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో, ఇంకా వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, దయచేసి వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.